నమస్తే అండి. ఎన్ఎస్ కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. నేను నసీం. ఈరోజు నేను బంగాళదుంప వేపుడు చేస్తున్నాను. అంటే ఎండు కారపొడి లేకుండా పచ్చిమిరపకాయలను అల్లం తరుగు వేసుకొని అంటే కచ్చాపచ్చాగా కొంచెం మిక్సీలో వేసుకున్నాను. ఇదే దీనికి కారం, ఇంకా వేరేగా ఉండదు. ఇంకా కొన్ని తిరగమూత గింజలు, ఇంకా ఒక పెద్ద ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్. దీనికి కావాల్సింది ఇంకానేమో 3 పెద్ద బంగాళదుంపలు తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇదిగోనండి 2.5 టేబుల్ స్పూన్లు, 3 కూడా కాదు, 2.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది వేడిగా అయినాక తిరగమూత గింజలు వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, పచ్చెనగపప్పు వేసుకోవాలండి. ఇదిగోండి కరివేపాకు నేను చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. పెద్ద పెద్దగా ఉంది ఆకు, మళ్ళీ తీసి పడేస్తారు, అందుకని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఇది చక్కగా వేగి తినేస్తారు అందరు, బాగుంటుంది స్మెల్ కూడా. శనగపప్పును ఈ ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి. కొన్ని ఆవాలు వేస్తున్నాను తిరుమూతలోకి. ముందే వేసుకుంటే చిట్పట్లాడి మీద పడతాయి, ఇప్పుడు వేసుకున్నాను. కరివేపాకు కూడా తర్వాత వేసుకుంటానండి. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను కదా, అవి వేగాలి కొంచెం. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, ఎర్రగా వేగినాక బంగాళదుంప వేద్దాము. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసుకుందాం. కొంచెం వేసాను పసుపు. ఉప్పు ఒక 1/2 స్పూన్. దీనిలో కొంచెం ఎక్కువ పట్టిద్దండి ఫ్రైలో, 1/2 కంటే ఎక్కువ. ఇది కొంచెం ఇలా కలిపి బంగాళాదుంపలు ముక్కలు వేసుకోవాలి, ఉడికినవి. ఇప్పుడు దీనిలో మనం వేసుకున్నాం అనుకోండి పసుపు, అంతగా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. దీనిలోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కొంచెం వేగినాక ఈ పచ్చిమిరపకాయ, అల్లం తరుగు వేసుకోవాలండి. ఇది కచ్చపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. ఇది కూడా వేగాలి, కొంచెం సేపు వేగితేనే బాగుంటుంది. ఇది కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, బాగా ఘాటుగా ఉంటుంది. అల్లం ఉంది కదా దీనిలో, అల్లం పచ్చిమిరపకాయ కదా, చిన్నపిల్లలు పెట్టుకోవాలండి, ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇది ఇంకా కారపొడి అవసరం లేదు, దీంతోనే సరిపోయింది కారం. చాలా రుచిగా ఉంటుంది, ఇది చాలా రుచిగా ఉండిద్ది. చూడండి, కరివేపాకు కూడా కొంచెం చిన్న ముక్కలు కాబట్టి తినేస్తారు ఇలానే పడేయకుండా. చాలామందికి నచ్చదు కరివేపాకు. కొంచెం ధనియాల పౌడర్ అండి, 1/2 స్పూన్. కొత్తిమీర ఉంటే ఎండింగ్లో కొత్తిమీర కూడా జల్లేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఆలుగడ్డ వేపుడు ఉడికింది. ఉడికిందండి, కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయను అల్లం వేసిన తర్వాత, అల్లం తరుగు వేసినాక కొంచెం వేగాలి. వేగితేనే రుచి వస్తుంది. దీనిపైన వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.